కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. మరొక చిన్న కథను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పూర్వం కౌశికుడు అనేటువంటి ఒక విద్యార్థి గురుకులాల్లో చదువుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 16 సంవత్సరాల వరకు కూడా అనేక రకాలైనటువంటి విద్యని నేర్చుకుంటూ చాలా ముందుకు వెళుతూ ఉన్నాడు. 16 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి అడిగాడు, గురువుగారు నాకు విద్యనంతా నేర్పారు కదా, నీకు దక్షిణ ఏమంటారు అన్నాడు. ఒరే నాయన, నేను డబ్బులకి సంపాదనకి కోసం నేను ఉద్యోగం నీకు చెప్పలేదు, ఈ రోజున నువ్వు నాకేం ఇవ్వక్కలేదు, వెళ్ళిపో అని చెప్పాను. కానీ అలా విద్యార్థి పట్టుకొని గురువు గారిని మరీ బతిమారాడు. అయితే సరే 1600 బంగారు నాణాలు తెచ్చేవరా నీ కెపాసిటీని బట్టి అన్నాడు. అప్పుడు అతను వెంటనే ఏం చేశాడంటే, ఇంత డబ్బుని ఎవరిస్తారు నాకు అని చెప్పి ఆనాటి కాలంలో పరిపాలించినటువంటి రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రఘుమహారాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రఘుమహారాజుని అడిగాడు, అయ్యా నాకు ఇప్పటికీ 1600 బంగారు నాణ్యాలు కావాలి, గురువుగారికి దక్షిణ ఇవ్వాలి అన్నాడు. అయితే అందరూ అనుకున్నారు, ఇక్కడ ఇదేమిటి రాజుగారు ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని అన్నాడు. ఇక్కడ చిన్న మార్పుని మనం గమనిద్దాం. రాజు అంటే తండ్రి లాంటి వాడు, అంటే ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. తండ్రి కొడుకుకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే గవర్నమెంట్ కూడా పేద విద్యార్థులకు చదువులు చెప్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఆనాటి నుంచి ఈనాటి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎప్పుడైతే కౌశికుడు వెళ్ళి రఘుమహారాజుని అడిగాడో, రఘుమహారాజు అప్పటికే మొత్తం అంతా కూడా దానం చేసేస్తున్నాడు. అతని ఖజానా ఖాళీ అయిపోయింది. వెంటనే గురువుగారి దగ్గరికి, ఏమంటే నాకు డబ్బులు ఇప్పిస్తారంటే, 3 రోజుల తర్వాత రావయ్యా, ఇది నీకు ఏదో రకంగా సర్దుబాటు చేస్తానని చెప్పాడు. ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు. రాత్రి ఇతను అనుకున్నాడు, నాకు ఇంత డబ్బును తక్షణం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు అని చెప్పన్నాడు. అయితే ఎవరు అంటే కుబేరుడు ఉన్నాడు. కాబట్టి కుబేరుడి మీదకి నేను దండయాత్రకు వెళ్ళాలి, దండయాత్రకు వెళ్ళి ధనాన్ని తెచ్చుకోవాలి, ఇతనికి ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో రాత్రి పడుకున్నాడు. ఎప్పుడైతే ఇతను సంకల్పం పడుకున్నాడో అది కుబేరుడికి తెలిసిపోయింది. అయ్యి బాబోయ్, రఘుమహారాజు లాంటి మహావ్యక్తి నా మీదకి దండయాత్ర ఎందుకు రావడం, ఆయన కావలసింది నేను ఇచ్చిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆ రాత్రి అతనికి ధనరాశిని ఖజానాలో కొండపోతగా ఉడిపించాడు. పొద్దున్నే ఉదయాన్నే ఇతను రథం ఎక్కి బయలుదేరిపోతున్నాడు. గుర్రం రెడీగా ఉండేటప్పటికి ఆ ఖజానా యొక్క కాపలాదారుడు వచ్చాడు. అయ్యా రాజుగారు మన్నించాలి, మనకి రాత్రి ఏదో నాకు తెలియని భయంకరమైనటువంటి ఖజానాలో పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయండి, కొండపోతగా వర్షం ఏదో కురిసిందండి, అంచేత మీరు వచ్చి తక్షణం పరిశీలించాలన్నాడు. ఏమైపోయిందని చెప్పి రాజుగారు ఖజానా దగ్గరికి రావడం చూడడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఖజానా అంతా కూడా ఫుల్గా నిండిపోయింది ధనరాశులతో, తన శిష్యుడిని 3 రోజులు అన్నాడు, కానీ మరుసటి రోజున కౌశికుడిని రమ్మన్నాడు. ఆ స్వామి తన శిష్యుడికి, ఇదిగో నాయన, నీకు కావలసినటువంటి ధనాన్ని నీకోసం సంపాదించాను, ఇది నువ్వు పట్టుకెళ్ళవయ్యా అని చెప్పాడు. అప్పుడు అక్కడ అన్నాడు, శిష్యుడు అన్నాడు, అయ్యా నాకు ఇంత ధనం అవసరం లేదు, నాకు కావలసింది 1600 నాణ్యాలు మాత్రమే అన్నాడు. అలా కాదు, ఇదంతా కూడా నీకోసం సంపాదించింది, నీకోసం నేను ఒక ట్రస్ట్ కింద ఉండి నేను ఈ పరిపాలన చేస్తున్నాడు, కాబట్టి ఈ సంపాదన అంతా నీది, నాకు అవసరం లేదు అన్నాడు. అలా కాదు, నాకు 1600 కావాలి అన్నాడు. అంటే ఆనాడు ధనాన్ని ఎంతవరకు వినియోగించుకునేవారు అంతవరకే వినియోగించుకునేవారు, మిగిలింది సమాజానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాటి సమాజం నేటి సమాజంలో ఎలా మార్పు జరిగింది అనేటువంటి దానికోసమే ఈ కథను చెబుతూ అతను 1600 నాణ్యాలు మాత్రమే పట్టుకెళ్ళాడు. ఆ మిగిలిన ధనాంతరిని సమాజ శ్రేయస్సు కోసం రాజు ఖర్చు పెట్టాడు. ఇదండి పూర్వం ఉండేటువంటి గురు శిష్యుల యొక్క సంబంధము, రాజుల యొక్క ప్రజల యొక్క సంబంధము. ఈనాడు అటువంటి కథల ద్వారా ఆయన తెలుసుకొని పాలకులు, ప్రజలు, గురువులు, శిష్యుల ఎడల సరి అయినటువంటి విధానాన్ని పాటిస్తుంటేనే కలియుగమే మరొక త్రేతాయుగం లాంటి మంచి యుగానికి వెళుతుందని ఆశిస్తూ శుభాకాంక్షలు.